సరిగా షఫల్ చేయడం లేదు. ఏషియన్ గేమ్స్ టెండర్ గురించి రిమైండ్ చేయమన్నారు సార్. హే, క్లోజ్డ్ జోకర్. ఓ సారీ సార్. ఎంఆర్కే రేపు ఆఫీస్కి వస్తున్నాడు. పేమెంట్ డేట్ చెప్పకపోతే వాళ్ళంతా గిల్డ్ అయి టేక్ ఓవర్ చేస్తామంటున్నారు. చేసేవాడు బౌబౌ అని మొరగడు. టెండర్ కు 2 రోజులే ఉంది. ఇంతవరకు ఏం ప్రిపేర్ చేస్తున్నామో, అసలు ఏం ప్రజెంట్ చేస్తున్నామో తెలియదు. ఎంత కూల్గా ఉన్నావు, నిన్ను చూసి నేర్చుకోవాలి. చూస్తే రాదు, ఆడితేనే వస్తుంది. టెండర్కి మనకి టైం లేదు సార్. మన స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. చెప్పానుగా, క్లోజ్డ్ జోకర్. అంటే రాముడంతటి వాడే క్లోజ్డ్ జోకర్ స్ట్రాటజీతో గెలిచాడు. మన డిజైన్స్ ఎవరైనా సీక్రెట్ గా తయారు చేస్తున్నారు సార్? లేదు, తెస్తున్నారు. ఇరిటేట్ కావద్దండి, కూల్. రామాయణంలో క్లోజ్డ్ జోకర్ ఎవరు? తెలియదా? విభీషణుడు. మనకు ఉన్నారు. ఎవరు? వెయిట్ అండ్ సీ. షో. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. మీ ఎస్టిమేట్స్ లో 50% కి నేను 10 కోట్ల గ్లాసెస్ సప్లై చేయగలుగుతాను. సో మీరు ఈ ఆఫర్ ని మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. గ్రేట్ సార్. నౌ మే ఐ రిక్వెస్ట్ ఐకాన్ విజువల్ ల్యాబ్స్ టు మేక్ దేర్ ప్రెజెంటేషన్. హే, మనల్ని పిలుస్తున్నారు. అది మన కాన్సెప్ట్. వాళ్ళు కొట్టేశారు. ఓ, గంధం గారు మీకు ఏమైనా ఆల్టర్నేటివ్స్ చెప్పారండి? మీతోనే ఉన్నాడుగా, మీకే చెప్పుండాలి. షిట్. సో నోబడీ ఫ్రమ్ ఐకాన్. Hey, wait. Please, sir. I'm Kittu, designer from Icon Company. Hello, everybody. Okay, Panchabhudam garu. May I use your diagram, please? Go ahead. Thank you. మా కాన్సెప్ట్ చాలా సింపుల్. దీంట్లో రీసైక్లింగ్ యూనిట్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేనే లేదు, డస్ట్బిన్స్ క్వశ్చనే లేదు. అసలు గ్లాస్ అయినా ఉందా లేదా? అరే, మీకు భలే తెలిసిపోతాయే. గ్లాస్ కూడా లేదు. డోంట్ జోక్, కమ్ టు ద పాయింట్. నో సార్, ఐఎమ్ సీరియస్. మా గ్లాస్ తో డ్రింక్ తాగేస్తారు. మరి గ్లాస్ ఏం చేస్తారు? తినేస్తారు. ఎస్ సార్, ప్రపంచంలో మొట్టమొదటిసారి తినగలిగే గ్లాస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఫ్రమ్ ఐకాన్ విజువల్ ల్యాబ్స్. బ్రిలియంట్. ఎస్, ఐ లైక్ దట్. బట్ ఈస్ దేర్ ఎనీ మోడల్ ఆర్ డమ్మీ? కాంట్రాక్ట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు ప్రొడక్ట్ కాన్ఫిడెన్షియల్. మీరు వారంలోపు డమ్మీ గ్లాస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ కాంట్రాక్ట్ పంచభూతం అండ్ కంపెనీకి వెళ్ళిపోతుంది. Got it. Sorry sir. Sure. Definitely sir. Yay! Success! I did it. ఏమైందిరా? గంధం గారి డిజైన్ పంచభూతం కొట్టేశారు. పంచభూతం కాంట్రాక్ట్ నేను కొట్టేశాను. ఇంటికి గంధం గారు ఏమన్నారా? ఆయన అసలు వస్తే కదరా. హ్యాంగ్ ఓవర్ తో పడుకున్నాడేమరా? ఇంత పెద్ద టెండర్ వదిలేసా. పోన్లే, ఇంటికి చెక్ చేసి వద్దాం. పదండి. సారీ, తగిలిందా? నాకు తగిలింది. అట్ట ఫ్లాప్ నీ వల్ల. నాకు మాత్రం ఏం తెలుసండి. నీకేం తెలియదని నాకు ఇప్పుడు తెలిసింది. దిస్ ఇస్ టూ మచ్ సార్. నో 3 crores. ఫైనల్ డిజైన్ కాన్ఫిడెన్షియల్ అని ఈ చెత్త కాగితాల్ని నా మొహం మీద కొట్టావు. అసలు డిజైన్ తయారు చేసి ఆ కుర్రవాళ్ళు చెప్పుతో కొట్టారు. ఐ వాంట్ డీటెయిల్స్. గంధం గారి డిజైన్ గురించి అడిగారు, ఇచ్చాను. మరి ఆ బచ్చాగాళ్ళు? మరి ఎక్స్ట్రా అవుతుంది. తీసుకో. ఎట్టి పరిస్థితిలో ఆ గ్లాస్ సబ్మిట్ చేయకూడదు. టెండర్ మనకే దక్కాలి. ఓకే సార్. ఆ ముగ్గురిని 4 పీకితే మన పని అయిపోతుంది సార్. మన పని నిజంగానే అయిపోతుంది సార్. పోనీ ఆ ముగ్గురిని కొనేస్తే? రైతు బజార్లో దొరుకుతారా వాళ్ళు? మనం టైం వేస్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ అవర్ జాబ్. ఏంటయ్యా మీరందరు కలిసి నన్ను క్రిమినల్ ని చేస్తున్నారు? అది కాదు సార్. ఎనఫ్. నేను డీల్ చేస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు వస్తుంది, ఏడుస్తున్నాను. ఫోన్ ట్రై చేయండి. చేశాను, స్విచ్ ఆఫ్ చేసింది. నేను చేశాను. ఆ వంశీకో మధుకో చేయండి. రేయ్, నేనే. బయలుదేరు. చెప్పింది చెయ్యి. వాడిని కూడా రమ్మను. ఫోన్ పెట్టే. ఇప్పుడు ఎవరి కాళ్ళు అట్టుకోవాలనో, దేనికి ఎంత తలబెట్టాలనో అట్టా దిగాలు పడబాకు బావా. మాపటికి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే పోలా? ఎవడికి ఫోన్ చేస్తే మాత్రం ఏమవుతుంది? మన తలరాత ఇట్లా గాలితే.
పోలీసులకు దొరికి అయిపోతాం. ఏది ఫోన్ ఎత్తితేగా తెలిసేది. భయపడుతున్నాడేమో మనతో మాట్లాడడానికి. ఆ విషయమైనా మనకెలా తెలుస్తుంది? మీ ఇంటి నుంచే సార్, మనతో పనిచేసిన విన్సెంట్ మిస్ అయ్యాడు. ఇక నెక్స్ట్ టార్గెట్ మనమే. ఇచ్చారు కదా సలహాలు. గంధాన్ని ఎత్తుకొని వచ్చినప్పుడు ఏమైంది ఈ భయం? ముందు 2 hours అన్నారు, తర్వాత టెండర్ అయిపోగానే వదిలేసి వచ్చన్నారు. ఇప్పుడు పోలీస్ ఎంటర్ అయ్యారు, వచ్చేస్తారని అందరూ థ్రెట్ చేసేవాళ్లే. ఈ కేసు డీల్ చేయాల్సింది మనం కాదు, ప్రొఫెషనల్ గ్యాంగ్స్. నో రిస్క్. పోలీసుల దృష్టి మన మీదకి రాదు, మన పేరు బయటికి రాదు. వేరే దారి లేదు సార్. ఐ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. హీస్ వీరు, ఏజ్ 30. ప్రధానంగా సముద్రం మీద బిజినెస్, కిడ్నాప్, ఆర్మ్స్ డీలింగ్, స్మగ్లింగ్. ఇతనికి ముంబై అండర్ వరల్డ్ తో చాలా లింక్స్ ఉన్నాయి. వెరీ సఫిస్టికేటెడ్ అండ్ మోస్ట్ వాంటెడ్. అండ్ హీస్ పట్నాయక్, ఏజ్ 50. చాలా కిరాతకుడు. మొన్న 2 Town ఎస్ఐని వేట కొడవలతో నరికి చంపింది ఇతని గ్యాంగే. టోటల్ గా 9 హత్యలు, కానీ ఒక్కసారి కూడా జైలుకి వెళ్ళలేదు. ఈ 2 గ్యాంగ్స్ కి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. దట్స్ ఆల్ సార్. సో గంధాన్ని వాళ్ళకి అప్పగిస్తే ఇక అంతా వాళ్ళ హెడేక్. ఆ వేట కొడవలి గ్యాంగ్ మాత్రం వద్దు. వీరు వచ్చేసారా? వచ్చేసారండి. Glad to meet you. Thank you. వీరు గారు 2 రోజుల నుంచి నిద్ర లేదు. టెన్షన్తో దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. పది చెప్పాడు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను ఈ టెన్షన్ నుంచి రిలీవ్ చేయాలి. నేను చూసుకుంటాను. అయితే ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది. వందన్నా మీకేం భయం లేదు. చెప్పాడుగా, మర్చిపోండి. అన్నా, డీల్ కుదిరింది. వాళ్ళ మనిషిని దాచిపెట్టాలంట.